యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహాగణుడ మహాపరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి, ఈరోజు ఇట్టి రీతిగా తండ్రి మేమందరం చిన్న మందిగా కూడి తండ్రి మీరు సిలువలో పలికిన 7 మాటలు మేము ధ్యానించుచుండగా తండ్రి వాటిని విని మేము గ్రహించే భాగ్యాన్ని మాకు దయచే తండ్రి. అలాగే తండ్రి, నేను చెప్పబోయే మాటకి నాకు ధైర్యాన్ని తండ్రి మీరే నాతో ఉండి తండ్రి ఏం మాట్లాడాలో తండ్రి నాకు ధైర్యాన్ని ఇమ్మని, మీరే నాకు సహాయం చేయమని, చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని త్వరలో రానున్న యేసుక్రీస్తు నామ పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడో మాట అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మూడో మాటకి అర్థం ఏంటంటే అండి, ప్రేమ. దేవుడు యొక్క ప్రేమ మనందరికీ, తన తల్లికి ఆయన ఏ విధంగా అయితే తన ప్రేమను కనిపరిచాడో అదేవిధంగా దేవుడు మనకి ఈ మూడో మాట ద్వారా తల్లికి ఆయనకున్న సంబంధాన్ని ప్రేమ ద్వారా మనందరికీ తెలియజేయాలనుకుంటున్నాడు. నేను మీ అందరితో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు. అయితే వాళ్ళ పర్సనల్స్ అన్నీ తల్లితో పంచుకుంటారా లేకపోతే స్నేహితులతో పంచుకుంటారా? చెప్పండి, నాకు వినపడట్లేదు. అంటే మీకు తల్లి కన్నా ఫ్రెండ్ ఎక్కువ? చెప్పండి. అంటే మనం ఎలా అనుకుంటామంటే, తల్లితో చెప్పుకుంటే మన సీక్రెట్స్ అన్నీ తెలిసిపోతాయి, ఫ్రెండ్తో చెప్తే సీక్రెట్స్ ఎవరికి తెలియవు అనమాట. ఇప్పుడు మనకి నిజమైన స్నేహితులు ఎవరు తెలుసా? మొదటి మన యేసయ్య, రెండవది మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులతోటి ఏ విధంగా అయితే మన స్నేహబంధాన్ని కుదుర్చుకుంటామో అప్పుడు మన మధ్య ఎటువంటి లోటుపాట్లు జరగవండి. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తున్నారండి? చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు, అమెరికాలో జాబులు చేస్తున్న వాళ్ళు. వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అనాథాశ్రమాలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు వాటికన్నా ఎక్కువైపోయినాయి అండి. ఓల్డేజ్ హోమ్లు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే తల్లిదండ్రులను ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. కానీ మన యేసయ్య ఆయన సిలువలో అంత బాధని, మొండ్ల కిరీటం పెట్టారు ఆయనకి, చేతులకి మేకులు గుచ్చి ఆయన అంత బాధపడుతున్నా కానీ దేవుడు ఏం చేశారండి, ఆయన తన తల్లిని మర్చిపోలేదు. మర్చిపోకుండా ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చారనమాట. ఒకసారి మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దానికోసరము చీట్లు వేయుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను. ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి సిలువ దగ్గర ఆయనకు జరగాల్సిన లేఖనము ప్రకారము జరగాల్సిందంతా జరుగుతుందండి. అప్పుడు అక్కడికి వచ్చిందనమాట యేసుక్రీస్తు వారి తల్లి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి.
అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు అనమాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనమైతే అంత బాధలో ఉండి మన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తామా? చెప్పండి, మాట్లాడరేంటి? 2 మాటలకి ఎనర్జీ అయిపోయిందా మీకు? ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఆలోచిస్తామా, ఆలోచించమా? ఎందుకంటే మనకు అలాంటి స్వభావం లేదు. మనము ప్రతి గుడ్ ఫ్రైడేకి దేవుని మాటలు వింటాము, అన్నీ చేస్తాం, కానీ ఆయన చెప్పిన మాటలు మనం దేనిని కూడా అనుసరించలేమండి. కానీ ఆయన మనకు ఒక మాదిరి కుదిర్చి వెళ్ళాడు అనమాట, తల్లిదండ్రుల యొక్క మనము ఏ మాదిరిగా ఉండాలని. ఆయన మరియమ్మ గారి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించినప్పటి నుంచి ఆమె అవమానాలు కష్టాలు పడిందా, లేకపోతే యేసుక్రీస్తు వారు నా కడుపును జన్మించబోతున్నారని ఆవిడకి అందరూ మర్యాద చేశారా? అవమానాలు ఆ బాధలే తప్ప ఆవిడకి ఏమీ లేవండి. ఆమె ఇంకా పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వారిని జన్మించడం అంతా జరిగిన తర్వాత ఆయన తల్లిదండ్రుల విధేయతతో ఉన్నారా, లేకపోతే నేను పైనుంచి యెహోవా నన్ను పంపించారు కాబట్టి నేను లోకానుసారంగా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించొచ్చాను ఆయన ఉన్నారా? ఆయన తన తల్లిదండ్రుల యందు దేవి దయందును మనుషుల దయందును జ్ఞానముతో వర్ధిల్లుచుండెను. మరి ఇప్పుడు మన పిల్లలు అలా వర్ధిల్లుచున్నారా? ఎవరు కూడా వర్ధిల్లుచుండట్లేదండి. ఇప్పుడు నుంచి మనం వారికి తల్లిదండ్రుల యొక్క విలువ తెలిసేటట్టు మనం ఏ విధంగా అయితే నడుచుకుంటామో రేపొద్దున వారు కూడా అదే విధంగా మన తల్లిదండ్రులను మనం ప్రేమించగలిగే భాగ్యాన్ని మనం పొందుతాం. ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఇది సాడా బ్యాడా చెప్పండి? అయ్యో బాబు, అసలు ఎవరు మాట్లాడట్లేదు. మంచిదా గుడ్డిదా గుడ్ ఫ్రైడే? మంచిదే కదా. మరి గుడ్ ఫ్రైడే అంటే మనకి ఏంటి? దేవుడు మన కొరకు తన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. యేసుక్రీస్తు వారు జన్మించడం వల్ల సిలువకు విలువ పెరిగిందా, లేకపోతే సిలువ వల్ల యేసుక్రీస్తు వారికి విలువ వచ్చిందా? యేసుక్రీస్తు వారు చనిపోవడం వల్ల సిలువకు విలువ పెరిగిందనమాట. ఇంకొక మాట చూద్దామండి. లూకా సువార్త 2:35. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇది ఎవరు చెప్పారండి? సుమయోను గారు మరియమ్మ గారితో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక కన్న తల్లి ఎదురుగా ఒక బిడ్డను మనం కొడుతున్నాం అనుకో, వాళ్ళకి కోపం వస్తుందా రాదండి? కానీ ఆ తల్లి ఎంత వేదన అనుభవించిందంటే యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఉన్నప్పుడు ఆయనని దారులంట కొట్టారు, సిలువ వేశారు, ముండ్ల కిరీటం పెట్టారు, ఆయన చేతులకి మేకులు కూడా కుచ్చారండి. కుచ్చినప్పుడు ఈ మాట ఆయన ఎప్పుడంటే ఈయనకి సున్నతి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు సుమయోన్ గారు చెప్తారనమాట, మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఖడ్గం అంటే ఒక ఖడ్గాన్నిచ్చి ఆమె హృదయంలోకి గుచ్చడం కాదండి. ఆయనకు జరిగిన బాధ, ఇప్పుడు మనకైనా మన బిడ్డలకి ఏదైనా జరిగితే మనకి ఎలా ఉంటుందండి? మనసులో చాలా బాధగా ఉంటుంది అనమాట. అలాగే ఈ సుమయోన్ గారు చెప్పిన మాట అప్పుడు మరియమ్మ గారికి నెరవేరడం జరిగిందనమాట. యోహాను గారికే మరియమ్మ గారిని ఎందుకు అప్పగించడం జరిగిందంటే శిష్యులందరూ ఆ నైట్ అందరూ దెబ్బలు పడేసరికి అందరూ చెదిరిపోవడం జరుగుతుంది. అయితే యోహాను గారు ఒక్కడే సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి చూడాలని ఆయన వచ్చినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు తాను ప్రేమించిన శిష్యుడు యోహానును చూసి ఆయన తల్లికి ఆయనను అప్పగించడం జరుగుతుందన్నమాట. లూకా సువార్త 11:27, 27-28 చదువుదాము. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనివారు
మరి ధన్యులని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక స్త్రీ అంటుందన్నమాట, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అప్పుడు యేసుక్రీస్తు వారు తన తల్లికి కీర్తి తెచ్చారండి లేదా? అప్పుడు ఆయన చాలా సంతోషించుంటారు. తర్వాత ఆయన ఒక మాట అంటున్నారు, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. మరి దేవుని వాక్యం విని మనం ధన్యులుగా ఉంటున్నామా లేదా? ఎన్ని గుడ్ ఫ్రైడేలు, ఎన్ని ఈస్టర్లు, ఎన్ని క్రిస్మస్లు వచ్చినా మనలో మార్పు లేదు. నాకు ఒక సందర్భం చెప్పాలనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, గుడ్ ఫ్రైడే కంటే ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు వారిని సిలువేసేస్తారో, పాపం 3ంటికి చనిపోతారో, ఎందుకు అలాగ వేస్తారో అని అనుకునేదాన్ని. వాక్యం తెలియనప్పుడు నాకు ఊహ తెలిసి వరకు కూడా. తర్వాత తెలిసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయన ఎప్పుడో మన కొరకు, మన పాప విమోచన కొరకు ఆయన సిలువలో చనిపోవడం జరిగింది. నేను సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అన్నయ్య వాళ్ళని అడిగాను, అన్నయ్య ముందేమో పాత నిబంధనలో ఇలా, క్రొత్త నిబంధనలు ఇలా ఉంది కదా, ఆయన పుట్టారు చనిపోయారు ఇలా అలా ఉందంటే, వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, నీకు బైబిల్లో డౌట్లు వస్తున్నాయంటే నీకు బైబిల్ అర్థం కావట్లేదని చెప్పారు, కానీ లేఖనములు నెరవేర్పు కొరకని నాకు ఎవరు కూడా చెప్పలేదండి. నేనే వాక్యం ద్వారా అప్పుడు తెలుసుకున్నాను అనమాట. ఇప్పుడు వినాయక చవితి చేసుకుంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిమల్ని నీటిలో వాళ్ళకి అవగానే కలిపేస్తారు. మరి ఇప్పుడు మనము అలా ఉండకుండా దేవుని వాక్యం మనం ఎవరికైనా ఏం చెప్పాలంటే, మా యేసుక్రీస్తు వారు ఎప్పుడో మా కొరకు, మన పాపముల కొరకు ఆయన చనిపోయారు, మేము ఆయన పాప క్షమాపణ కోసం మేము బ్రతకాలని మనం అందరం ఆయన గురించి చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే లోకానుసారంగా మనం జీవించకుండా ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదండి, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన వాక్యం ఎంతలా విస్తరిస్తుంది. నిజంగా వారి కుటుంబం, ఆయన తల్లి అప్పుడు అనుకుంటుంది కదా, నా కుమారుడు చనిపోయినా కానీ నా కుమారుడు వాక్యం చాలామంది వింటున్నారు, చేస్తున్నారు. నాకు ఆయన వాక్యాలు ఏంటంటే అనిపిస్తుంది, మనం తెలుసుకున్నది కొంత ఇంకా తెలుసుకోవాల్సి వస్తుందని. ఆయన చేసిన డిబేట్లు అవి చూస్తుంటే, అబ్బా నాకు ఇన్నాళ్ళు ఈయన వాక్యమే ఎందుకు వినలేదని అనిపించిందండి. మనం కూడా మన పిల్లలకి వాక్యాలు నేర్పించి దేవుని యందు భయభక్తులు కలిగితేనే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్స్తో కాకుండా మీ తల్లిదండ్రులతో సమయాన్ని గడిపినట్లయితే మనకి ఎటువంటి చెడు అలవాట్లకి లోనవ్వమండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మీరు పిల్లలతో కొంచెం సమయాన్ని కేటాయించండి, పిల్లలతో గడిపితేనే వారు మీకు దగ్గర అవ్వడం జరుగుతుంది. మీ పని మీరే చేసుకుంటే, వాళ్ళ పని వారు చేసుకుంటే ఇంకా మీకు వాళ్ళకి సాంగత్యం కుదరదండి. దేవుడు మనకు చెప్పిన మాదిరి ప్రకారం యేసుక్రీస్తు వారు తన తల్లిని ఎలా అయితే ఆయన మర్చిపోలేదో సిలువలో కూడా, మన పిల్లలు కూడా మన యందు అలా భయభక్తులు కలిగి దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారైతే మనకు ఉపయోగకరం అండి. చిన్న మాటలు దేవుడు దీవించును గాక.